అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 51వ భాగం. రచయిత గీతాంజలి గారు. అరగంట సేపు తర్వాత ఇద్దరు వచ్చారు రాఘవన్ దగ్గరికి. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశారు రాఘవన్. మీరు చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు కాదు. 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉంటాం అంది వైష్ణవి. నేను ఇంకా పెళ్ళికి ఒప్పుకోలేదే అన్నారు రాఘవన్. అప్ప అని ఏడుపోహం వేసి చూసింది వైష్ణవి. అంకుల్, నేను చేసింది తప్పే కాదనను, దానికి నన్ను శిక్షించండి. వైష్ణవిని వద్దు అని రాఘవన్ గారి కాళ్ళ మీద పడిపోతూ ఉంటే 2 అడుగులు వెనక్కి వేశారు రాఘవన్. తల మీదకెత్తి చూశాడు అమర్. ఇద్దరూ కలిసి రండి అన్నారు రాఘవన్. ఆశ్చర్యంగా వైష్ణవి చూస్తుంటే చెయ్యి పట్టుకొని కిందకి లాగాడు అమర్. స్టే బ్లెస్డ్ అని దీవించి లేవమని ఇద్దరికీ చెప్పారు రాఘవన్. అసలే ఆత్రమాగని భూమి పాప మీద నుండి మొత్తం సినిమా నక్కి నక్కి చూస్తూ ఈ సీన్లో విజిల్ వేసి మరీ నవ్వింది గట్టిగా. ముగ్గురు ఒకేసారి మీదకి చూస్తే ఇరికించేసిందని తలకొట్టుకొని పక్కకి లాగాడు భూమిని. సారీ పెదవులు కదిలించి చెవులు పట్టుకుంది భూమి. ఈరోజు 2 సార్లు బుక్ అయ్యాను అన్నాడు అర్జున్ గుర్రును చూస్తూ. నా వల్ల ముద్దుగా అడిగింది. నీకోసం అన్నాడు అర్జున్ ముందుకు రమ్మట్లు సైగ చేసి. ఆమె చెంప మీద పెదవులు అద్ది మా మామయ్య పెళ్ళి అని అంది సంబరంగా. బుజ్జమ్మ అని పిలిచాడు అమర్. తల కిందకి పంచి చూసింది భూమి. కిందకి రమ్మన్నట్టు సైగ చేశాడు అమర్. రండి అని అర్జున్ చేయి పట్టుకొని నెమ్మదిగా కిందకి నడిచింది. అంకుల్, మీకు ఒక మాట చెప్పాలి అని అంది భూమి. చెప్పు తల్లి అన్నారు రాఘవన్. వీళ్ళిద్దరి పెళ్ళికి నేను ఆల్రెడీ ముహూర్తం అడిగేశాను. జాను పెళ్లి ముహూర్తమే బాగుందని పంతులు గారు చెప్పారు. మీరు ఒప్పుకుంటే ఆ రోజే ఒకటే మండపంలో చేద్దాం ప్లీజ్ అంది భూమి. ఇక్కడ ఎలా చేస్తాం? మా పెళ్లి చేసే విధానం మీ పెళ్లి చేసే విధానం వేరు కదా. అందులో మా రాఘవన్ వంశానికి 3 తరాలలో ఉన్న ఒకే ఒక్క ఆడపిల్ల వైష్ణవి అన్నారు రాఘవన్. మీ స్టైల్ మా స్టైల్లో పెళ్లి వేరవచ్చు, కానీ ఎట్ లాస్ట్ మనం చేసింది ఆ ఇద్దరికీ పెళ్ళే కదా అన్నారు ప్రతాప్. అయితే ఏం చేద్దామంటారు అన్నారు రాఘవన్ నవ్వుతూ. ఇప్పుడు ఎలానో డెస్టినేషన్ వెడ్డింగ్ సవా నడుస్తోంది కదా. డెస్టినేషన్ వెడ్డింగే కాకపోతే మా విలేజ్లో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవన్నీ మీరు కంగారు పడక్కర్లేదు. మీరెంతమందిని పిలిచినా నేను అరేంజ్ చేయిస్తాను. వైష్ణవి అమర్ పెళ్ళి మీ స్టైల్లో జరుగుతుంది. జాహ్నవి కార్తీక్ల పెళ్ళి మా స్టైల్లో జరుగుతుంది. ఒకటే మండపం మీద ఒకటే ముహూర్తంలో అన్నారు ప్రతాప్ గారు. వెల్ దట్స్ గుడ్ దెన్. ఎంగేజ్మెంట్ మాత్రం బెంగళూరులోనే. ఐ విల్ మేక్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ యూ ఆల్ షుడ్ విజిట్. ఇప్పటికైనా వస్తావా లేదంటే పెళ్లి కొడుకుతో కలిసి వస్తావా అన్నారు రాఘవన్. అప్పా అని అంది వైష్ణవి నవ్వుతూ. సారీ మిస్టర్ అమర్, మాకు పెళ్లి కుదిరిన తర్వాత చేయాల్సిన పూజలు కొన్ని ఉంటాయి. అవి అయ్యేంత వరకు వైష్ణవి హైదరాబాద్ రాదు, కానీ మీరు తప్పకుండా రావాలి బెంగళూరు. మా ఫ్యామిలీకి పరిచయం చేయాలి అన్నారు రాఘవన్. వస్తాను అంకుల్, మా ఫ్యామిలీ అందరితో కలిసి అని ప్రతాప్ గారి వైపు వైశాలి గారి వైపు చూసి చెప్పాడు అమర్. లంచ్ కని వచ్చాను, పెళ్లి భోజనాలు పెట్టించేస్తున్నారైతే అన్నారు రాఘవన్. తప్పదు కదా అని నవ్వి జాయిన్ అస్ ఫర్ లంచ్ అమర్ అన్నారు ప్రతాప్. హా అంకుల్ అని డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు అమర్. అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇంకా ఏమైనా మిగిలిపోయాయా మేడం మీ పెత్తనాలు అని అన్నాడు అర్జున్ భూమిని లేదు అన్నట్లు తలూపి. మన రూమ్కి వెళ్ళి పెళ్ళికి ఎంతమందిని పిలవాలో లెక్కలు వేసుకుందాం పదండి అని అంది భూమి. గుణ అన్నాడు ధను. హా అన్నా, ఆ రాజనందంకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాడికి ఎందుకన్నా ఇప్పుడు అన్నాడు గుణ. రమ్మని చెప్పరా అని విసుక్కొని శృతికి ఫోన్ చేశాడు ధను. బావగారు చెప్పండి అన్నది శృతి. పెళ్లి పనులు పూర్తయ్యాయా అన్నాడు ధను. అయ్యాయి బావగారు. పెళ్ళవగానే రిజిస్టర్ ఆఫీస్ నుండి మా ఊరి అమ్మవారి గుడికి వెళ్తున్నామంది శృతి. అది మాట్లాడటానికే చేశానమ్మా. ఆ మధ్యలో ఒకరిని కలిసి మనం గుడికి వెళ్దాం అన్నాడు ధను. ఆ ఒక్కరు ఎవరో అర్థం కాకపోయినా బావగారు పెళ్ళి అనుకున్న తర్వాత నోరు తెరిచి అడిగిన మొదటి మాట కాబట్టి కాదనలేక సరేనని కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి రోహన్కి చేసింది శృతి. రోహన్తో మాట్లాడాక తనకి తెలిసిన నిజం ఏంటంటే అతను కలవాలనుకుంటోంది భూమి అర్జున్లే అని. భూమి అంటే ముందు నుండి తనకి వ్యతిరేకత ఏం లేకపోవడంతో సరే అనుకుంది శృతి. రాజనాథంకి సందీప్కి ఫోన్ల మీద ఫోన్లు చేశాడు గుణ. రాజనాథం బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మద్యం మత్తులో మునిగి తేలుతూ విసుగ్గా కళ్ళు తెరిచాడు సందీప్. గుణ ఫోన్ చూడగానే ఆత్రంగా లేచి గుణ చెప్పు అని అన్నాడు. అన్న మిమ్మల్ని కలవాలని రమ్మని చెప్పాడు అన్నాడు గుణ. ఇప్పుడా అని టైం చూసుకొని మేమొచ్చేసరికి సాయంత్రం అవుతుంది కదా అన్నాడు సందీప్. రండి, హైదరాబాద్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే ఫోన్ చేయండి అని అన్నాడు గుణ. ఓకే అని అంటూ కాల్ కట్ చేసి ఫోన్ తీసుకొని బయటికి నడిచాడు సందీప్. అన్నా చెప్పాను సాయంత్రానికి వస్తారట అన్నాడు గుణ.
సరే కార్తీ అన్నాడు ధను. ఎక్కడికన్నా సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అడిగాడు గుణ. షాపింగ్ మాల్కి పోనీ. సరే అని మాల్ దగ్గర కారాపాడు గుణ. మీ ఆవిడకి అడిగి శృతికి వాళ్ళ అమ్మగారికి ఎలాంటి చీరలు కొనాలో నువ్వు కొను అని మీద ఫ్లోర్కి నడిచాడు ధను. పట్టు చీరలున్న కౌంటర్ వైపు నడిచి మ్యానిక్విన్కి కట్టిన ఎర్రటి పట్టు చీరను చూస్తూ ఇది ప్యాక్ చేయండి అన్నాడు ధను. అయిపోయాయా? అన్న అయిపోయాయి. మన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు కూడా తీసుకో, నీకు మీ పిల్లలకు కూడా అని గుణాకి చెప్పి రేట్ చూడకుండా అని భుజం మీద నొక్కాడు చిన్నగా. ఇప్పుడు మాకెందుకన్నా, అవన్నీ వేసుకొని మేము యాడికి పోవాలి అన్నాడు గుణ. మన రోహన్ బాబు పెళ్లి గుణ, మన ఇంట్లో మొదటి శుభకార్యం. అన్నీ బాగుంటే చిన్న చిన్న పిల్లలు వచ్చే ఏడాది మన ఇంట్లోనే తిరుగుతారు. రక్తం పట్టిన మన చేతులు మారిన తర్వాత వచ్చిన మొదటి పండుగ నా కుటుంబం మీరే. మీకు బట్టలు కూడా ఇవ్వొద్దా నేను అన్నాడు ధను. సరే అన్నా అని అందరికీ బట్టలు తీసుకున్నాడు గుణ. అన్నీ ప్యాకింగ్ ఒకలా ఉంటే ఒక్క చీర ప్యాకింగ్ మాత్రం వేరేలా ఉండేసరికి అది ఎవరో చెప్పకనే అర్థమైపోయింది గుణాకి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనుషులందరికీ ఆ బట్టలు పంచేసి రేపు రాత్రి రోహన్ శృతి రిసెప్షన్కి ఇన్విటేషన్ ఇచ్చాడు ధను. బుగ్గన దిష్టి చుక్కతోనే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్న తమ్ముడిని చూసి నవ్వుకుని సందీప్ వాళ్ళు వచ్చారని ఫోన్ చేయడంతో కలవడానికి బయలుదేరాడు గుణ. ధను తన వల్ల అవ్వదని చెప్తే గట్టిగా డబ్బులు అడుగుదాం, సగమైనా ఇస్తాడు అన్నాడు సందీప్. సగమేంటి, సగం చచ్చినా పూర్తి డబ్బులు ఇచ్చినంత వరకు వదలొద్దు అన్నాడు రాజనాథం. వాళ్ళు మాటల్లో ఉన్నప్పుడే లోపలికి వచ్చాడు ధను. ధనుని చూసి ఆ రోజు చంపబోయి ఆ పిల్లని ఏంటి దాని పేరు అని సందీప్ వైపు చూశాడు రాజనాథం. అభినయ. దాన్ని పొడిచి వదిలేశారు. అప్పటి నుండి ఎక్కడ మా మీద కేసులు ఊడిపడతాయేమోనని భయపడి చచ్చాను. 4 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మరీ బ్రతికాను తెలుసా. ఈ హైదరాబాద్ నగరం మొత్తంలో ఇలాంటి పనుల్లో నువ్వే కింగ్ అని చెప్తే ఎగేసుకుని వచ్చినందుకు ఇలా చేస్తావా నువ్వు? ఇప్పుడు ఇలా జరిగాక వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల మా మీద కేసు వేస్తే ఎలా అని ఆవేశంగా అడిగాడు రాజనాథం. ఇప్పుడు మీరు వచ్చారా లేక నేను మిమ్మల్ని పిలిచానా సూటిగా అడిగాడు ధను. నువ్వే పిలిచావు అయితే అని అన్నాడు సందీప్. నేను పిలిచినప్పుడు అర్థం నేను మాట్లాడాలి అని, నువ్వు అరిచే సోది నేను వినాలని కాదు, అర్థమైందా అన్నాడు ధను. వీటికేం తక్కువ లేదు గొనిగాడు రాజనాథం. మీరిచ్చిన సుపారీ ప్రకారం మీకిద్దరి మనుషుల ప్రాణాలు కావాలి. అవి నేను మీకు ఇస్తాను. నేనేం మాట మార్చలేదు, అది గుర్తు చేయడానికే పిలిచాను అన్నాడు ధను. సరే నిన్ను నమ్ముతున్నాం, ఈసారి మాత్రం ఇలా జరగడానికి వీల్లేదు అన్నాడు సందీప్. సరే రేపు మా తమ్ముడు పెళ్ళి, ఎల్లుండి నుండే పనులు మొదలు పెడతాను అన్నాడు ధను. సరే అని లేచారు సందీప్ రాజనాథం. ఒక్కోసారి నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నా నాకు అన్నాడు గుణ. అందుకే అర్థం కాకుండా అలవాటు చేసుకో, నీకు నాకు ఇద్దరికీ ప్రాణం సుఖంగా ఉంటుందన్నాడు ధను. తర్వాత రోజే శృతి రోహన్ రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటే అటు నుండి అర్జున్ వాళ్ళ ఇంటికి పంపించి తాను బయటే నుంచున్నాడు. తాను ముందే చెప్పడంతో డైరెక్ట్గా వదిలేశారు సెక్యూరిటీ. భూమిని కలవడానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థం కాలేదు శృతికి. అదే మాట అడిగితే వాళ్ళ అన్నయ్యకి తనెంత ఇంపార్టెంటో చెప్పాడు రోహన్. ఐశ్వర్య ఫ్రెండ్ అని తెలుసు కానీ తనని ఎందుకు కలవాలనుకుందో అర్థం కాలేదు భూమికి. పెళ్ళవ్వగానే వచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పంపించకూడదని బట్టలు పెట్టింది వాళ్ళిద్దరికీ. శృతి కంటే భూమి చిన్నది అవడంతో బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అవ్వకపోయినా తన విషెస్ కన్వే చేసింది భూమి. అర్జున్ కూడా కాసేపు వాళ్ళతో మాట్లాడి బయట ఉన్న ధను దగ్గరికి వెళ్ళాడు. అసలు సందీప్ వాళ్ళు ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి. వారం రోజుల కాలం గిర్రున తిరిగిపోగా ఇంటి చూపులతో పాటు ఎంగేజ్మెంట్ కూడా కలిపి పెట్టుకున్నారు బెంగళూరులో. భూమికి నించోవడానికి నడవడానికి కొద్దిగా బాగానే ఉండడంతో డాక్టర్తో మాట్లాడి డైట్లో చేంజెస్ చేయించాడు అర్జున్. రోజు గుడ్లు ప్రోటీన్ అంటూ అర్జున్ పెడుతున్న పోరు భరించలేక కక్కలేక మింగలేక ఆపసోపాలు పడటం అలవాటయ్యింది భూమికి. బండలా అవుతున్నాను రోజురోజుకి. చీర కట్టుకుంటూ ఉక్రోషం చూపించింది పతి మీద. నాకేం అనిపించలేదు. సింపుల్గా భుజాలు ఎగరేశాడు. అనిపించదు, కనిపిస్తుంది. జాకెట్లు సరిపోవడం లేదు, కుట్లు విప్పుకుంటున్నాను తెలుసా అంది భూమి. నీకు కళ్ళు పోయాయి అని భూమి చుట్టూ చేతులు బిగించి భుజం మీద తలవాల్చాడు. నా మొహం నీ మొహంకేమైంది? లక్షణంగా ఉంటే మీతో వాదించి గెలవలేను. వదిలితే నెక్లెస్ పెట్టుకుంటాను. నడవడానికి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్లు ఏవైనా వేసుకోవచ్చు కదా. ఈ చీరలలో కష్టమేమో. మా మామయ్య పెళ్ళి అర్జున్ గారు, అలా ఎలా ఏదో ఒక బట్టల్లో వెళ్ళిపోతాం. ప్రతి ఈవెంట్కి ఒక ఇంపార్టెంట్ ఒక పద్ధతి ఉంటుంది కదా.
ఫాలో అయిపోవాలి అంది భూమి. నీ ఇష్టం. మీ బ్లేజర్కి నా కుంకుమ అంటుకుంది. ఇటు రండని పిలిచి నెమ్మదిగా చెరిపి మొత్తం తగ్గగానే జిమ్ జాయిన్ అయిపోతాను. రోజు రోజుకి మీరు యంగ్గా, నేను ఆంటీలా తయారవుతున్నాం అని అంది భూమి. వెయిట్ తగ్గడం కోసం కాదు కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవసరం నీకు. జాయిన్ అవ్వు మంచిదే అన్నాడు అర్జున్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నాకెందుకు అంది భూమి. శ్రేష్ఠ అంటావు. ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా హెల్ప్ అవుతుందంట అన్నాడు అర్జున్. ఏంటి అర్జున్ గారు మీరు, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీకు అని నవ్వి వెళ్ళిపోయింది భూమి. నేనేమంతా తప్పుగా మాట్లాడానిప్పుడు అని అనుకున్నాడు అర్జున్. మామయ్య రెడీనా? ఎప్పుడో అయ్యింది అని అన్నాడు అమర్. ఆ జుట్టు ఏంటి మామయ్య కటింగ్ చేయకుండా అని కసిరి హెయిర్ స్టైల్ సరిగ్గా స్టైల్ చేసి తాతయ్య అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకున్నావా అంది. అక్క బావది కూడా అన్నాడు అమర్. సరే పద అని బయటికి నడిచి అందరూ కలిసి వైష్ణవి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ముందే వచ్చినా మొదటిసారి వైష్ణవి వాళ్ళ ఇంటికి రావడంతో భలేగా అనిపించింది భూమికి. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. మొత్తం అందరూ ఒకటే ప్యాలెస్లో ఉండటం వల్ల ఆచారాలు, పద్ధతులు, తరతరాలుగా వస్తున్న వస్తువులు అన్నిటినీ చూస్తూ వైష్ణవితో మాట్లాడుతోంది భూమి. వాళ్ళ చుట్టాలు అందరూ అమర్ని పట్టి చూస్తూ ఉంటే దించిన తల మీదకి ఎత్తనే లేదు అమర్. బ్రో, పెళ్లి చూపుల్లో అమ్మాయిలు తలదించి ఉంచేవారు. ఇప్పుడు అలాంటి రూల్ ఏం లేదని తెలిసింది, కానీ ఇలా అబ్బాయిలు తలదించి ఉంచాలనే రూల్ వచ్చిందని ఎవరూ చెప్పలేదు అన్నాడు కార్తిక్. నీకేం పని కార్తిక్ ఆ రూల్తో? నువ్వేమైనా కొత్త పెళ్లి చూపులకు వెళ్తావా అంది జాను. మాట్లాడటం కూడా తప్పేనా అన్నాడు కార్తిక్. తప్పే కదా మరి. నీకు అంత ఇబ్బందిగా ఉంటే నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదులే. ఇదిగో ఇక్కడే మంచి కర్ణాటక అమ్మాయిలుంటారు, వెతికి చేసుకో వెటకారంగా సాగదీసింది. అక్కర్లేదు, ఈ అదృష్టం చాలు నాకు అన్నాడు కార్తిక్. పీకావులే అన్నట్టు ఒక చూపు చూసి మీరేంటన్నయ్యా అలా తలెత్తకుండా కూర్చున్నారు అంది జాను. వాళ్ళంతా అలా చూస్తుంటే కాస్త ఇబ్బందిగా ఉంది జాను అన్నాడు అమర్. వాళ్ళు అలానే చూస్తారు, మీరు తిరిగి అలానే చూడండి, వాళ్ళే తలదించేస్తారంది నవ్వుతూ. అయిన వాళ్ళ మధ్య ఎంగేజ్మెంట్ కన్నుల పండుగగా జరిగిపోగా తిరిగి ఇంటికి బయలుదేరిపోయారు అందరూ. వైష్ణవిని అక్కడే వదిలి అసలు సిసలైన ప్రేమ ఘట్టంలో దిగాడు అమర్. అసలు భూమి చీర కట్టి చాలా రోజులకు కనిపిస్తే తన వెన్నుని సరిగ్గా మధ్యకి చీల్చిన కత్తివేటు చూసి అర్జున్ మనసు వికారంగా అయిపోయింది. ఏమైంది అలా చూస్తున్నారు అని కళ్ళెగరేసింది భూమి. ఏం లేదన్నట్టు తలూపి రమ్మన్నట్టుగా సైగ చేశాడు అర్జున్. ఒక్క నిమిషం అని అమర్కి చెప్పి ఏమైంది అంది. ఐఎమ్ సారీ అని భూమిని హక్ చేసుకొని వదిలేశాడు అర్జున్. దేనికి అయోమయంగా చూసింది. ఏం లేదు, చాలా బాగున్నావు ఈరోజు అన్నాడు అర్జున్. సడన్గా సో మచ్ లవ్ వై ఐసే అని అంది భూమి కళ్ళెగరేస్తూ. ఏమో చెప్పాలనిపించింది అని అమర్ వైపు చూసి స్టార్ట్ అవుదామా అన్నాడు అర్జున్. అని లగేజ్ తీసుకొని అమర్ నడుస్తుంటే అతని వెనకే తన బ్యాగ్ని భుజాలకు తగిలించుకొని పరిగెత్తింది భూమి. మెల్లగా అందరూ ఒకటేసారి వచ్చారు DTSలో. నేను బానే ఉన్నాను వెనక్కి తిరిగి ఉక్రోషంగా చెప్పింది. బానే ఉన్నావు, బాగా లేవు, అదే చెప్తున్నాం మేం కూడా అని తన బ్యాగ్ తీసుకొని జాగ్రత్తగా పద అన్నాడు అర్జున్. చెడగొడుతున్నారు మీరంతా నన్ను అంది భూమి. కొత్తగా చెడిపోవడానికి ఏముంది అన్నాడు అమర్. మామయ్య కాస్త సీరియస్గా చూసింది భూమి. ఇటురా అని భూమి భుజం చుట్టూ చెయ్యేసి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడు అమర్. నాకెందుకో వీడిని నమ్మాలని అనిపించడం లేదు అని అన్నాడు సందీప్ రాజనాథంతో. కదా ఇంకా ఉంది. మరి సందీప్ రాజనాథంలకి ధను మీద డౌట్ వచ్చినట్టుంది. మరి ధను ఆ డౌట్ని ఎలా తిప్పికొట్టనున్నాడు? మరి అర్జున్ ధనులు కలిసి భూమి అమర్ల ప్రాణాన్ని ఎలా కాపాడనున్నారు? మరొక పక్క భూమి ధను ఎదురుపడితే ఏం జరుగుతుంది? భూమి ధనుని క్షమిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.